Hi everyone, welcome back to the Power BI ఆన్లైన్ వర్క్షాప్. ఇది మాడ్యూల్ 6 అండి. ఈ మాడ్యూల్ 6లో మనం కస్టమ్ విజువల్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు మన రిపోర్ట్లో అనేది తెలుసుకుందాము. అలాగే వన్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మనము అందులో బుక్ మార్క్స్ ఎలా యాడ్ చేయగలుగుతామో తెలుసుకుందామండి. మొత్తం ఇది 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్ సంబంధించింది మొదటి యూనిట్లో బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంది. రెండవ యూనిట్కి సంబంధించింది మనము ఇంపోర్ట్ కస్టమ్ విజువల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. మనం లాస్ట్ టైం వీడియోలో ల్యాబ్ 4 సంబంధించి ఏదైతే మనము సేవ్ చేసామో మాడ్యూల్ 5లో ల్యాబ్ 4 కంప్లీట్ చేసాం కదండి. సో ఆ ఫైల్ నేను కంటిన్యూ చేస్తున్నాను. మై ఫస్ట్ పవర్ బిఐ మోడల్కి సంబంధించింది ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రీవియస్ సంబంధించిన ఫైల్ సేవ్ చేయకపోయి ఉంటే లేదు మిడిల్ ఆఫ్ ది సెషన్లో స్టార్ట్ అవుతే మాత్రం మీకు ఆల్రెడీ డాటా డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ డాటాలో ల్యాబ్ 4 సొల్యూషన్ సంబంధించి పీబీఐఎక్స్ ఫైల్ ఉంది. సో అది కంటిన్యూ చేయమని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో డైరెక్ట్ నేను చాప్టర్కి వస్తున్నానండి. ఫస్ట్ మనము ఇందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా యాడ్ చేయవచ్చు అనేది సెక్షన్ 1లో తెలుసుకుంటున్నాము. వీ కెన్ యూస్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టు ఫార్మాట్ ది రిపోర్ట్. లెట్స్ ట్రై ఇట్. అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం రిపోర్ట్ని ఫార్మాట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సెలెక్ట్ ది కాన్వాస్, సెలెక్ట్ ది వైట్ స్పేస్ ఇన్ ద కాన్వాస్ టు డీసెలెక్ట్ ఎనీ సెలెక్టెడ్ వాల్యూస్. ఆల్రెడీ రిపోర్ట్కి సంబంధించింది ఏదన్నా విజువల్ సెలెక్ట్ అయి ఉంటే సో అది డీసెలెక్ట్ కావాలంటే మనము రిపోర్ట్లో మన యొక్క కాన్వాస్లో వైట్ స్పేస్లు ఎక్కడైనా సెలెక్ట్ చేయమంటున్నారు. సో నేను వైట్ స్పేస్లు ఇక్కడ సెలెక్ట్ చేశానండి. మన వైట్ స్పేస్లో డబుల్ క్లిక్ ఎంట్రీ చేస్తే మళ్ళీ మనకు ఏదైనా ఒకటి ఇమేజ్ క్రియేట్ అవుతుంది, అవసరం లేదు. సో నేను డైరెక్ట్గా జస్ట్ వైట్ స్పేస్ని సెలెక్ట్ చేశాను. ఓకే. ఫ్రమ్ ది విజువల్ పెన్, విజువలైజేషన్ పెన్, సెలెక్ట్ ది ఫార్మాట్ పేజ్ ట్యాబ్, the paint brush icon, expand the canvas background section, select the browse image button. సో ఈ 3 స్టెప్స్ చూద్దామండి. సో విజువలైజేషన్ పెయిన్లో ఫార్మాట్ యువర్ రిపోర్ట్ పేజ్ ఇది ఉందా, ఇది బ్రష్కి సంబంధించింది, ఇది సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇందులో కాన్వాస్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ పేజ్ ఇన్ఫర్మేషన్, కాన్వాస్ సెట్టింగ్, కాన్వాస్ బ్యాక్గ్రౌండ్ అన్నారు. సో కాన్వాస్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మనకి ఇమేజ్కి సంబంధించి బ్రౌజ్ ఆప్షన్ ఉంది. సో ఈ ఇమేజ్ బ్రౌజ్ ఆప్షన్ సెలెక్ట్ చేయమన్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏ ఫైల్ బ్రౌజర్ డైలాగ్ బాక్స్ ఓపెన్, బ్రౌజ్ టు ది DIAD folder, then the data folder DIAD public data, select the background JPG file, select the open button. సో దాని మీద క్లిక్ చేసేసి మనకి మనం ఎక్కడైతే DIAD ఫైల్ సేవ్ చేసామో అక్కడ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇందులో డాటా సెలెక్ట్ చేయమన్నారు. ఇందులో ఇమేజ్ సంబంధించింది మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయమన్నారు. ఓకే. ఇప్పుడు మనకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత 7th పాయింట్ అయిపోయిందండి. నెక్స్ట్ విత్ ఇన్ ది కాన్వాస్ బ్యాక్గ్రౌండ్ సెక్షన్ ఆఫ్ ద విజువలైజేషన్ పెయిన్, చేంజ్ అండ్ సెట్ ద ట్రాన్స్పరెన్సీ స్లైడర్ టు 0%. సో ఇక్కడ మనకి ఈ కాన్వాస్ బ్యాక్గ్రౌండ్లోనే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసాము చూడండి. ఇమేజ్కి సంబంధించిన నేమ్ కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇమేజ్ ఫిట్ నార్మల్ చూపించాము. ట్రాన్స్పరెన్సీ సంబంధించింది 100% ఉంది. దీన్ని 0% చేయమంటున్నారు. 100% కాస్త 0% చేయమన్నారు. సో 0% చేయగానే ఇక్కడ చూడండి ఐకాన్, ఇప్పటి వరకు మనకి ఈ బ్లూకి సంబంధించిన ఐకాన్ కనిపించలేదు. వన్స్ 0% చేయగానే మనకి ట్రాన్స్పరెన్సీ వల్ల ఇప్పుడు 100% చేస్తే అక్కడ మనకి ఏ బ్లూ ఐకాన్ లేదు, కానీ 0% చేసినప్పుడు మాత్రం మనకి క్లియర్గా బ్యాక్గ్రౌండ్లో బ్లూ ఐకాన్ కనిపిస్తుంది చూసారా. నెక్స్ట్ సో ట్రాన్స్పరెన్సీ ఏదైపోయింది. నోటీస్ అవర్ టెంప్లెట్ హ్యాస్ స్పేస్ ఫర్ హెడర్ అండ్ స్లాట్ ఫర్ ఇమేజెస్. సో ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ సంబంధించిన దాంట్లో ఇక్కడ కొంచెం స్పేసెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ వాటిని మనం ఇన్సర్ట్ చేయవచ్చు అని చెప్పి మనకి ఇందులో ఉంటాయి అనమాట. అవి మనం కొంచెం మూవ్ చేస్తే మీకు క్లియర్గా అనిపిస్తుంది. నేను ఐకాన్స్ మూవ్ చేస్తాను చూడండి. వీటిని రీసైజ్ చేస్తే మీకు క్లియర్గా మనకు
బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇటు స్పేస్ ఉంది, ఇటు కూడా నేను కొంచెం జూమ్ తగ్గిస్తానండి మీకు క్లియర్గా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సంబంధించింది మనకి. దీంట్లో ఏంటంటే మనం అలైన్మెంట్ ఎగ్జాక్ట్గా మన విజువల్స్ని ఎక్కడెక్కడ అలైన్మెంట్ చేసుకోవడానికి ఇందులో ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్ అలైన్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం అలైన్ చేసుకుంటే ఇమేజ్ విజువలైజేషన్ ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, రీసైజ్ అండ్ పొజిషన్ ద విజువల్స్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో. సో ఇప్పుడు మనల్ని ఈ ఇమేజ్లో చూపించిన విధంగా మన ఇమేజ్ని అనేది రీసైజ్ చేసుకోమని చెప్తున్నారు. సో వీటికి సంబంధించింది మనకి గేజ్ గేజ్ విజువల్. సో ఫస్ట్ మన గేజ్ విజువల్ సంబంధించింది ఇమేజ్లో చూపించిన విధంగా మూవ్ చేద్దామండి. గేజ్ విజువల్ సంబంధించింది సో గేజ్ విజువల్ నేను మూవ్ చేస్తున్నాను. ఇది ఈ బాక్స్లో. సో మనకి ఇక్కడ బార్డర్స్ ఉన్నాయని క్లియర్గా మీకు అబ్జర్వ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ బాక్స్లో బార్డర్ వరకు నేను కరెక్ట్ ఫిక్స్ చేశాను. గేజ్ విజువల్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ. సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీకి సంబంధించింది ఈ పొజిషన్లో ఎక్కడైతే మనకి కరెక్ట్గా ఇమేజ్ ఆ బాక్స్ ఉందో బ్యాక్గ్రౌండ్లో ఆ ఇమేజ్లో ఫిట్ అయ్యేటట్టు నేను సెట్ చేస్తున్నానండి. ఇది ఇమేజ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది మనకి ఈ బార్డర్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ టేబుల్. సో మ్యాట్రిక్స్ టేబుల్ సంబంధించింది కూడా మనము ఎగ్జాక్ట్గా ఇమేజ్లో చూపించినట్టుగా ఈ బార్డర్లోనే ఫిట్ అయ్యేలాగా ఇమేజ్ సెట్ చేస్తున్నాను. రిపోర్ట్ అనేది మనకు క్లియర్గా అనిపిస్తుంది అనమాట సింగిల్ పేజ్లోనే. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ బై గ్రోత్కి సంబంధించింది లార్జ్, ఇందులో ల్యాండ్స్కేప్లో ఇమేజ్ లార్జ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి లోగోకి సంబంధించింది టైటిల్ సంబంధించింది మనకి పైన వచ్చింది. సో అదే విధంగా టైటిల్ సంబంధించింది, లోగో సంబంధించింది అలాగే మనం మూవ్ చేద్దాము. సో టైటిల్ సంబంధించింది ఓకే. నెక్స్ట్ లోగో సంబంధించింది ఎగ్జాక్ట్గా మనకి బార్డర్స్ చూసుకొని ఆ బార్డర్స్ వీలైతే ఇంకొక కిందకే తగ్గించింది. ఇక్కడ మనం కూడా కిందకే తగ్గిస్తాము. ఓకే, సో ఇప్పుడు మనకి ఇమేజ్ చూపించిన విధంగా ఉందా లేదా చూడండి ఒక్కసారి మీరు. సో ఈ ఇమేజ్ మనకి ఈ స్క్రీన్లో చూపించిన విధంగా ఉంది కదా. సో మ్యానుఫ్యాక్చర్ అనాలిసిస్, సేల్స్ ఆఫ్ రెవెన్యూ, సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ అండ్ లోగో కొంచెం జూమ్ చేశారు బట్ నేను ఇక్కడ లోగో తగ్గించాను. అండ్ మ్యాట్రిక్స్,
సో ఇప్పుడు మనకి మన యొక్క స్క్రీన్ షాట్ లో చూపించిన విధంగా మన విజువలైజేషన్ రిపోర్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెట్ చేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో ఏ విధంగా అయితే కరెక్ట్ గా మనకు విజువలైజేషన్ రిపోర్ట్ చూపిస్తుందో ఆ విధంగా మనకు రిపోర్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాడ్ లోగో. యాడ్ ఏ లోగో యాడ్ చేయాలంటే ఫ్రమ్ ద రిబ్బన్ సెలెక్ట్ ది ఇన్సెట్ ట్యాబ్ అండ్ దెన్ చూస్ ఇమేజ్. ఫ్రమ్ ద రిబ్బన్ అంటే ఇది అండి. సెలెక్ట్ ది ఇన్సెట్ ట్యాబ్, దెన్ ఇమేజ్, ఇన్సెట్ ట్యాబ్ అండ్ ఇమేజ్, దెన్ వ్యాన్ యాస్లెస్ లోగో. ఇక్కడ లోగో ఉందా, ఈ లోగో సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్. సో మనకి వ్యాన్ యాస్లెస్ సంబంధించిన లోగో అనేది ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయమన్నారు చూద్దాం ఒకసారి. దెన్ ఫైల్ బ్రౌజర్ డైలాగ్ ఓపెన్, బ్రౌజ్ టు ద డిఐడి. ఓకే, అదంతా అయిపోయిందండి. వార్నర్ లోగో ఓపెన్ చేసేసాము. నెక్స్ట్ రీసైజ్ అండ్ డ్రాగ్ ద ఇమేజ్ టు ది టాప్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద రిపోర్ట్. సో టాప్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద రిపోర్ట్ అంటే ఇక్కడికి. అది దీన్ని మనం మూవ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఫాంట్ ఈ మ్యానుఫ్యాక్చర్ సంబంధించి కొంచెం సైజ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ లెఫ్ట్ కార్నర్ లో చూసారా, ఇక్కడ ఈ యొక్క లోగోని, ఇది వైట్ లో ఉంది నేము, మనము ఇందులో తీసుకెళ్తే మనకు క్లియర్ గా ఏర్పడుతుంది. విజువలైజేషన్ లో ఫాంట్ వచ్చేసి వైట్ లో ఉండడం వల్ల మనకి ఇప్పటివరకు ఏర్పడలేదు. బట్ ఇందులో ఇప్పుడు బ్లూ ఉంది కాబట్టి, బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో ఫాంట్ వైట్ ఉంది కాబట్టి మనకు క్లియర్ గా నేమ్ లోగో అనేది ఏర్పడుతుంది. వ్యాన్ ఆర్స్లెస్ లిమిటెడ్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయమన్నారు, ద లోగో ఈజ్ వైట్, యూ విల్ నీడ్ టు ప్లేస్ ఇట్ ఓవర్ ద బ్లూ బ్యాక్గ్రౌండ్ టు సీ ఇట్. ఓకే, సేవ్ చేసాము. నౌ లెట్ చేంజ్ ద ఫాంట్ కలర్ ఆఫ్ ద రిపోర్ట్ టైటిల్. సో టైటిల్ ఫాంట్ కలర్ చేంజ్ చేయమన్నారు. హైలైట్ ద మ్యానుఫ్యాక్చర్ అనాలిసిస్ విత్ ఇన్ ది టెక్స్ట్ బాక్స్. ఓకే, సెలెక్ట్ ద డ్రాప్ డౌన్ ఆరో నెక్స్ట్ టు ద ఏ టు చేంజ్ ఫాంట్ కలర్. సెలెక్ట్ ద కలర్ వైట్, చేంజ్ ద ఫాంట్ సైజ్ 20. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇది మ్యానుఫ్యాక్చరర్ సంబంధించింది, నేమ్ సంబంధించి సెలెక్ట్ చేసుకోమంటున్నారు. మ్యానుఫ్యాక్చరర్ నేమ్ సంబంధించింది సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఇక్కడ ఏలో క్లిక్ చేసి, ఏ ఉందా, ఏకి సంబంధించి డ్రాప్ డౌన్ లో వైట్ ఉంది, సో వైట్ మీద క్లిక్ చేయమన్నారు. ఎస్, ఏకి సంబంధించింది వైట్ క్లిక్ చేశాను. ఫాంట్ వచ్చేసి 20 పెట్టుకోమన్నారు, 20 పెట్టేశాను. ఎస్, సో నెక్స్ట్ within the effect section of the format text box pane expand the background subsection. ఓకే, ఇది ఇలాగే సెలెక్ట్ అయి ఉంటుంది విత్ ఇన్ ది ఫార్మాట్ టెక్స్ట్ బాక్స్. దెన్ ఎఫెక్ట్ సెక్షన్ దిస్ వన్, ఎక్స్పాండ్ ది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఈ బ్యాక్గ్రౌండ్ సబ్సెక్షన్ లో సెట్ ట్రాన్స్పరెన్సీ టు 100%. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ 100% చేంజ్ చేయమన్నారు. ఓకే, ఇప్పుడు 100% చేంజ్ చేస్తే మనకి క్లియర్ గా మ్యానుఫ్యాక్చర్ అనాలిసిస్ సంబంధించిన నేమ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ రీసైజ్ అండ్ మూవ్ ద విజువల్స్ అరౌండ్ ఇఫ్ నీడెడ్. మేక్ షూర్ దే ఆర్ స్టిల్ ఇన్ ద సేమ్ లొకేషన్ యాజ్ బిఫోర్. లెట్స్ యాడ్ స్మార్ట్ narrative visuals to our report. First, resize the sum of revenue and percentage growth by year visual to make space to the left of visual at bottom of the reports. సో దీన్ని కొంచెం రీసైజ్ చేయమంటున్నారండి. మనకు అక్కడ నరేటివ్ సంబంధించిన ఫీచర్ యూజ్ చేయడానికి, నరేటివ్ ఫీచర్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా. ఓకే, రీసైజ్ చేశాను. నెక్స్ట్ యాడ్ ఏ నరేటివ్ విజువల్స్ టు ద కాన్వాస్. రిమెంబర్, you need to deselect any current visuals by selecting the back spaces in the page. ఓకే, ఫస్ట్ మనము నరేటివ్ సంబంధించింది సెలెక్ట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ లో
ఏమైనా ఇమేజ్ సెలెక్ట్ అయ్యి ఉంటే దాన్ని డీసెలెక్ట్ చేయమన్నారు, చేసేసాము. తర్వాత నరేటివ్ సంబంధించి ఇదండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి నరేటివ్ సంబంధించింది ఐకన్ యాడ్ narrative visual to the canvas. Remember you need to deselect any current visuals by selecting blank space on the canvas. ఓకే, యాడ్ చేసాము. సో ఇక్కడ ఏమంటుందంటే ఇఫ్ యువర్ టెనెట్ హ్యాస్ కోపైలట్ ఎనేబుల్డ్ ఏ విండో విల్ ఓపెన్ ఆస్కింగ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ కోపైలట్ టు బిల్డ్ ద నరేటివ్, ఇఫ్ సో సెలెక్ట్ కస్టమ్. ఆల్రెడీ ప్రివ్యూ ఉంటే ఇక్కడ కోపైలట్ సంబంధించి యూజ్ చేయమంటుంది, లేదంటే కస్టమ్ సంబంధించిన ఆప్షన్ క్లిక్ చేయమంటున్నారు. సో కస్టమ్ సంబంధించి క్లిక్ చేశానండి. కస్టమ్ క్లిక్ చేయగానే మనకి నరేటివ్ సంబంధించింది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి నరేషన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించుకొని మనకి నరేషన్ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఇందులో ఏమంటుంది, సమ్ ఆఫ్ రెవెన్యూ ట్రెండ్స్ అప్ 146.12% ఇంక్రీజ్ వైల్ పర్సెంటేజ్ గ్రోత్ 44.19 is decreased, trends down between 2014 to 2014 and 2021. ఇట్లా మనకి నరేషన్ కూడా సిస్టమే జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ నరేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ నరేషన్ సంబంధించింది ద నరేటివ్ విజువల్ హెల్ప్ యూ టు క్విక్లీ సమ్మరైజ్ విజువల్స్ అండ్ రిపోర్ట్. ఇట్ ప్రొవైడ్ రిలవెంట్ ఇన్నోవేటివ్ ఇన్సైట్స్ దట్ యూ కెన్ కస్టమైజ్. ఇంపోర్ట్ కస్టమ్ విజువల్స్. సో ఇప్పుడు మనం ఇందులో ఈ కస్టమ్ విజువల్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు చూద్దాము. Out of the box, Power BI has a large selection of visuals. However, there might be a use case when you need a custom visual. To meet this requirement, the visualization engine is open sourced. The Power BI community contributes visuals in the marketplace. You can add and use these visuals in your report. So మనకి ఇక్కడ ఆల్రెడీ విజువలైజేషన్లో నెంబర్ ఆఫ్ విజువల్స్ ఉన్నాయి కదా, ఇది చూడండి, ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి చూసారా. ఈ విజువల్సే కాకుండా అడిషనల్గా మనము వేరే విజువల్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకునే ప్రొవిజన్ అనేది మైక్రోసాఫ్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మైక్రోసాఫ్ట్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ కస్టమ్ విజువల్స్ ఉన్నాయన్నమాట. వాటిని మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు త్రో లాగిన్ అవుతారా, లేదంటే మన దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న విజువల్స్ ఉంటే వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ ఆల్ ఆప్షన్ టు క్రియేట్ యువర్ ఓన్ విజువల్స్ ఆర్ ఇంపోర్ట్ విజువల్స్ ఇన్ పవర్ బై డెస్క్టాప్. అంటే మనం ఓన్గా విజువల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేదు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నౌ లెట్స్ యాడ్ ఏ కస్టమ్ విజువల్స్ ఫ్రమ్ ద విజువలైజేషన్ పెన్. సెలెక్ట్ ది ఎక్లిప్స్ ఇన్ ద లాస్ట్ రో ఆఫ్ ద విజువల్స్. సో ఇదే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను కదా ఎక్లిప్స్లో, ఇది ఈ క్లిక్ చేయమంటున్నారు. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంపోర్ట్ విజువల్ పెన్ అని ఫైల్ అని వస్తుంది. ఇంపోర్ట్ విజువల్స్ సంబంధించింది ఇంపోర్ట్ కస్టమ్ విజువల్స్. Custom visuals are not provided by Microsoft and could contain security or privacy risks. Only import a custom visuals if you trust it is author and source. అంటే అది డైరెక్ట్గా కస్టమ్ విజువల్ ప్రొవైడ్ చేయట్లేదు. మీరు ఒకవేళ ప్రొవైడర్ని నమ్మితే మాత్రం ఇంపోర్ట్ చేసుకోమంటుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఇచ్చిన డాటా సెట్లో ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఇంపోర్ట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది. ద విజువలైజేషన్ వాజ్ సక్సెస్ఫుల్ ఇంపోర్టెడ్ ఇన్ టు దిస్ రిపోర్ట్. ఓకే అనే కానీ మనకి రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఐకాన్ చూసారా, ఇది ప్లే యాక్సెస్. ఇది నేను ఇంపోర్ట్ చేసుకున్న కస్టమ్ విజువల్స్ అనమాట. ఇంకేం చెప్తున్నారు, సెలెక్ట్ గెట్ మోర్ విజువల్స్ అంటే డైరెక్ట్ స్టెప్ నేను వెళ్ళాను, బట్ ఇక్కడ గెట్ మోర్ విజువల్స్ అని ఒక ఆప్షన్ చూసారా, ఇది క్లిక్ చేస్తే మనకి ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడికి సంబంధించి పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ పవర్ బిఐ సర్వీసెస్ వర్క్ బెటర్ టుగెదర్, సైన్ ఇన్ టు ఎన్హాన్స్ యువర్ కొలాబరేషన్ అండ్ యాక్సెస్ ఆర్గనైజేషనల్ కాంటెంట్. ఆర్గనైజేషన్ సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉంటే ఏమన్నా ఉంటే మనల్ని సెలెక్ట్ చేయమంటుంది. లేదు అంటే మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకునే ప్రయోజనం కూడా ఇచ్చారు వాళ్ళు. సో యూ మైట్ బి ఆస్క్డ్ టు సైన్ ఇన్ టు పవర్ బిఐ. సో ఇదంతా ఇప్పుడు నేను చదివానండి. టైప్ ప్లే యాక్సెస్ ఇన్ ద సెర్చ్ బాక్స్ ఇన్ ద టాప్ రైట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ద పవర్ బిఐ విజువల్ డైలాగ్ బాక్స్. సెలెక్ట్ ద సెర్చ్ ఐకన్, సెలెక్ట్ ద ప్లే యాక్సెస్ డైనమిక్ సెలెక్ట్. ఇదంతా కూడా మనం లాగిన్ అయితే, లేదంటే డైరెక్ట్గా మనము యాప్ స్టోర్లోకి వెళ్ళి ఇదంతా యాప్ స్టోర్ డైలాగ్ బాక్స్ అప్పేరు, సెలెక్ట్ ద బాటమ్, ఇదంతా యాప్ స్టోర్. మనం ఒక లాగిన్ అయితే లాగిన్లోకి వెళ్ళి ఆప్షన్ వస్తుంది. లాగిన్లోకి వెళ్ళి మనం యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఏ ఫ్యూ మినిట్ యూ షుడ్ సీ నోటిఫికేషన్ దట్ ద విజువల్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్. సెలెక్ట్ ఓకే. నోటీస్ ఏ న్యూ విజువల్స్ ఈజ్ యాడెడ్ టు ద లిస్ట్ ఆఫ్ విజువల్స్. List of available visuals. Select the white space in the canvas to deselect anything that might be currently selected.
సో నేను ఆల్రెడీ మనం లాగిన్ అవి లేము కాబట్టి నేను మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళ ప్లే యాక్సెస్ సంబంధించిన కస్టమ్ విజువల్స్ని యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇంపోర్ట్ ఆప్షన్ ఉపయోగించి కస్టమ్ విజువల్స్ని యాడ్ చేసుకోండి. వన్స్ యాడ్ చేసిన తర్వాత మనకి కాన్వాస్లో వైట్ స్పేస్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ ది విజువలైజేషన్ పెన్ సెలెక్ట్ ది న్యూలీ ఇంపోర్టెడ్ ప్లే యాక్సిస్ విజువల్. సో ఇక్కడ నుండి ఈ ప్లే యాక్సిస్ ఉందా, దీన్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ ద వైట్ స్పేస్ అయిపోయింది, కరెక్ట్ సెలెక్టెడ్. ఫ్రమ్ ద విజువలైజేషన్ పెన్ సెలెక్ట్ ద న్యూలీ ఇంపోర్టెడ్ ప్లే యాక్సిస్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఈ విజువలైజేషన్ పెన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూసారా. మనం ఇంపోర్ట్ చేసుకుంది. ఫ్రమ్ ద డాటా పెన్ సెలెక్ట్ ద చెక్ బాక్స్ నెక్స్ట్ టు ది డేట్ ఫీల్డ్ ఇన్ ద డేట్ టేబుల్. సో డేట్ టేబుల్లో ఉన్న డేట్ ఫీల్డ్ మీద చెక్ బాక్స్ సెలెక్ట్ చేయమంటున్నారు. సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే నాకు ఇట్లా మనకి ఒక ప్లే యాక్సిస్ బటన్ క్రియేట్ అయింది. ఓకే, దెన్ ఫ్రమ్ ద విజువలైజేషన్ పెన్ సెలెక్ట్ ద ఫార్మాట్ విజువల్ ట్యాబ్. సో ఫార్మాట్ విజువల్ ట్యాబ్ అంటే ఇదండి. ఈ ఫార్మాట్ విజువల్ ట్యాబ్లో కలర్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి మనము. టర్న్ ఆన్ షో ఆల్, ఎక్స్పాండ్ ద కలర్ సెక్షన్, టర్న్ ఆన్ ద షో ఆల్ ఆప్షన్స్. షో ఆల్ ఆప్షన్ టర్న్ ఆన్ చేయమన్నారు. ఓకే, టర్న్ ఆన్ చేశాను. ఇందులో మనకి సో ప్లేకి సంబంధించింది ఒక కలరు, పౌజ్ సంబంధించి ఒక కలరు, స్టాప్ సంబంధించి ఒక కలరు, పీవీఎస్ సంబంధించి ఒక కలరు, నెక్స్ట్ సంబంధించి ఒక కలర్ అనేది ఇట్లా రావడం జరిగింది. దెన్ రీసైజ్ అండ్ పొజిషన్ ద విజువల్స్ ఐ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో. సో దీన్ని కొంచెం రీసైజ్ చేసుకోమంటున్నారు. మనకి బాక్స్లో ఇప్పుడు ఎంత స్పేస్ ఉందో ఆ స్పేస్ ప్రకారము ఓకే, నేను రీసెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వరకు మనము కస్టమ్ విజువల్ యాడ్ చేసాము ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో బుక్ మార్క్ ఎలా యాడ్ చేయవచ్చు అని తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.